ఈరోజు ఈ వీడియోలో సేమియా పాయసం రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ మనం ఒక బౌల్ని తీసుకొని సేమియాల్ని మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2.5 కప్పులు వాటరు, 2.5 కప్పులు పాలను తీసుకోవాలి. వీటిని పొయ్యి మీద పెట్టుకొని చక్కగా కాచుకోవాలి. ఇంకా ఇది కాగేలోపు రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దాము. తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ని ఒక చిన్న కప్పు వరకు తీసుకున్నాను. వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇందులో వేసిన నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేశాను. వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు. ఇంకా ఇవి చక్కగా దోరగా వేగిపోయాయండి. ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో 1 కప్పు నిండుగా సేమియాలను తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసిన సేమియాలను తీసుకున్నానండి. ఒకవేళ మీరు పచ్చి తీసుకుంటే వాటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసినవి తీసుకుంటే ఒక 2 మినిట్స్ చక్కగా నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సేమియా కూడా చక్కగా వేగిపోయిందండి. పాలు కూడా చక్కగా కాగిపోయాయి. ఈ వేగిన సేమియాలలో ఆ పాలుని యాడ్ చేసేసుకోవాలండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని చక్కగా కలుపుకొని ఇంకా చక్కగా ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ 1/2 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారని తీసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిని చక్కగా కలుపుకొని ఈ పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇలా పంచదార మొత్తం కరుగుతూ ఉంటుంది. ఇంకా మొత్తం చక్కగా కరిగిపోయిన తర్వాత ఫైనల్గా వేగిచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీనిని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకోండి. 10 మినిట్స్ లోపే మీకు చక్కగా రెడీ అయిపోతుంది. అంతేనండి, టేస్టీ టేస్టీ సేమియా పాయసం రెసిపీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.